అమెరికా షట్ డౌన్ ఎందుకయింది? డెమోక్రాట్స్ అడుగుతున్నది ఏంటంటే విదేశాల నుండి వలసలు వచ్చి చొరబాటుదారులుగా వచ్చి అంటే అన్యాయంగా వచ్చి అక్కడికి ప్రవేశించి ఆ పైన శరణార్థులుగా మారినటువంటి వాళ్ళకి $1.5 ట్రిలియన్ వాళ్ళ హెల్త్ కేర్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆహారం వీటికి ఇవ్వాలన్నటువంటిది డెమోక్రాట్స్ చేస్తున్నట్టు డిమాండ్. అంటే బైడెన్ వర్గం చేస్తున్నట్టు డిమాండ్. దాన్ని అంగీకరించట్లేదు ట్రంప్. దాని కారణంగానే బడ్జెట్ని ఓకే కానియకుండా అడ్డుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా ట్రంప్ ఈ విషయాన్ని మరొకసారి ప్రస్తావిస్తూ వాళ్ళ డిమాండ్కి తల ఒగ్గేది లేదు, ఏదైతే షూమర్స్ డిమాండ్స్ ఏదో $1.5 ట్రిలియన్ ఇల్లీగల్స్కి సంబంధించినటువంటి దాన్ని అంగీకరించేది లేదని తేల్చి చెప్తున్నారు. వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నారు. ఒక్క పైసా కూడా అక్రమ చొరబాటుదారులకు ఖర్చు పెట్టే ప్రసక్తి లేదు, ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు చేసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు 40 రోజులు పైనే షట్ డౌన్ అయ్యే పరిస్థితి ఉంది. అమెరికన్స్కే జీతాలు లేని పరిస్థితి అవుతుంది.